నమస్కారం. హ్యాపీ ఉగాది. నమస్కారం. అందరికీ శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజు మా అబ్బాయి అందరూ చాలా వరకు ఇంట్లో ఏం చేస్తారంటే ఉగాది పులుసులు చేస్తారు. కానీ మా ఇంట్లో ఎవరు పులుసు ఇష్టపడరు కాబట్టి పిల్లలు తినే విధంగా కొద్దిగా పచ్చడి టైప్లో చేద్దాం అనుకుంటున్నాం. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. అందులో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు రసం అయినా అందులో మెల్లగా రుచి తీసి ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి చింతపండు రసం, ఇది పులుపుకి నిదర్శనం. తర్వాత ఇందులో తీపి కోసం కొద్దిగా బెల్లం, ఇది మేము ఏం చేసామంటే బెల్లం పౌడర్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం. మిక్స్ చేయమ్మా, మంచిగా మిక్స్ చేయాలి. ఆ బెల్లం కరుగుతూ ఉంటుంది. ఈలోపు ఉప్పు కారం మనం కొద్దిగా మనం టేస్ట్కి తరబడ కొద్దిగా వేసేయమందులో. అదేవిధంగా కారం, మన జీవితంలో అన్నీ ముఖ్యం. ఏది ఎక్కువ తక్కువ ఉండదు, మన ఇష్టం అనుసారం మనం తీసుకోవచ్చు అండి. కొంతమంది తీపి ఎక్కువ ఇష్టపడితే తీపి వేసుకుంటారు, జీవితం సుఖంగా ఉండాలని. కొంతమంది అన్ని సమానంగా వేసుకుంటారు, ఏది వచ్చినా చాలా చేయాలని. అలా రకరకాలుగా మన ఇష్టం. దీంట్లో ఎటువంటి మెజర్మెంట్స్ ఉండవండి. తర్వాత మనం ఒక ఫ్రూట్ కోసం బనానా జ్యూస్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఇది జనరల్గా ఏంటంటే అందరూ ఇది గుజ్జులాగా వేయరనమాట. మేము ఏం చేస్తామంటే కొంచెం గుజ్జులాగా వేస్తాము. దీనివల్ల ఏంటంటే అది థిక్నెస్ రావడం కోసం. తర్వాత ఈరోజు మా ఇంటి ముందు ఒక మామిడికాయ కాసిందండి, దానికి సంబంధించిన మొక్కలు ఇవి. ఇది ఇందులో మిక్స్ చేయమా. మన చేతి కోసం అన్ని రకాలు ట్రై చేస్తాం, కానీ కొత్త సంవత్సరము వేప పువ్వు వచ్చిన కొత్తలో ఉంటుంది కాబట్టి అది కూడా ఎక్కువ వేసుకోవడం లేదు కాబట్టి కొద్దిగా ఇది కొంచెం ఏమో హాఫ్ అయ్యి అందులో అంత హాఫ్ 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 ఇప్పుడు మొత్తం మిక్స్ ఏమో కంప్లీట్ మిక్స్ చేయాలి. ఒకసారి ఇట్లా మేము తీసుకుంటాం అన్నమాట. ఇంత రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది బాగా దేవుడికి దగ్గర నైవేద్యం పెట్టడం కోసం రెడీ చేసుకున్నాం. అంతేనండి, సింపుల్గా అయిపోయింది. పదండి. ఇది మా బుడ్డోడు చేసిన ఉగాది పచ్చడి. అందరికీ శుభాకాంక్షలు.